హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ వచ్చాం. సో ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా పెద్ద బిల్డింగ్స్, స్కై స్కాపర్స్ ఉన్నాయి. సో బిజినెస్ టవర్స్ చాలా ఉన్నాయి. బైరాన్ ఫైనాన్షియల్ హార్బర్ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి చూస్తుండే, ఇది మన రేణ పనులు, రేగు పనులు అంటారు కదా. సో అదాలనే ఉంది, కానీ అంటే ఇక్కడ స్టైల్లో ఉంది అన్నట్టు. లైక్ అంటే హైబ్రిడ్ టైపు, వివిధ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా అందులో. సో అది చూస్తుంటే అదే. సో చూసాం ఇక్కడ కూడా టూరిస్ట్స్ కూడా చాలామంది వచ్చారు విజిట్ చేయడానికి. యాక్చువల్లీ ఇలా యూఎస్ఎల్లో ఒక మ్యూజియం ఉంది. అయితే ఆడికి వెళ్ళాలని ట్రై చేసాం, కానీ అది క్లోజ్ ఉంది ఆ రోజు. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం మ్యూజియంకి. సో ఇది బ్యాంక్ ముందు ఉన్నది. ఇటు పక్కకైతే మొత్తం పార్కింగ్ ఉంది. ఈ వెహికల్స్ అన్నీ కొన్ని అవి ట్రాన్స్పోర్టేషన్వి, కంపెనీస్వి. సో ఇదే పక్కన నాకు అనిపిస్తుంటే, నేను ఏదో నార్మల్ చెట్టు కావచ్చులే అని నేను అనుకున్నా. తర్వాత చూస్తే కొంచెం అలానే అనిపించింది, అంటే రేణవల్లానే అనిపించింది. సో చూడండి, చాలా పెద్ద ఉన్న తర్వాత దాన్ని కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే అర్థమైపోయింది, ఇది రేణవల్ల చెట్టు అని. ఇక్కడైతే చాలా ఉన్నాయి మా ఏరియాలో. సైడ్ మేము ఉన్న దగ్గర కూడా చాలా చెట్లు ఉన్నాయి. ప్రతిది తులసి చెట్టుతో సహా తెలుసు ఎక్కడ వాళ్ళు తెలిసి పెంచుకుంటారో తెలగ పెంచుకుంటారో తెలియదు, కానీ ఖచ్చితంగా ఉంటాయి. తులసి చెట్టు, రేగుపండ్ల చెట్టు, ఇంకా తెలంగాణ స్పెషల్ తంగేడు చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మనకే దిక్కులేవు, కానీ ప్రతి చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ. దొరకని చెట్లు లేవు, దొరకని ప్రతిది కూడా పెంచుకుంటారు వాళ్ళు. చాలాసార్లు చెప్పినాయి కదా. సో ఇది చూడండి, మస్తు పెద్దగా ఉంది. నేనేదో నార్మల్గా అనుకున్నా, కానీ తర్వాత ఇది ఏందా అబ్బా అని చూస్తే అలానే ఉంది. తర్వాత చూసరికి లైట్ వచ్చేసింది, ఇది రేగుపండ్ల చెట్టు అని. సో అట్లా తిరిగి వెళ్ళాం. సో కొత్త ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఇక్కడ తిరగలేదని ఇటు తిరిగినప్పుడు